హాయ్ అండి. పెద్ద పండుగ రోజు మా అత్తయ్య గారు అయితే మొన్న బట్టలు పెట్టుకుంటారంట. అవి ఏమేమి పెట్టుకుంటారన్నది మా అత్తయ్య గారిని అయితే అడుగుతాను. మీరు కూడా వింటారా? అత్తయ్య గారండి మొన్న అయితే ఏమేమి పెడతారు చెప్పనా? కలగలుపుల కూర. ఏదండి కలగలుపు కూర వండుతున్నారా? అదిగో అదిగో ఎన్ని రకాలు? మొత్తం దుంపల్లో ఎన్ని రకాలు, కాయగూరలు ఎన్ని రకాలు, అవన్నీ కూరగాయల పేర్లు చెప్తారా? అన్నీ చెప్పనా? అరటికాయ, దొండకాయ, బెండకాయ, అన్ని మొక్కలు వాటిలో ఉన్నాయా? అయితే చూపించండి. అరటికాయ, చిక్కుడుకాయ, టమోటా, బెండకాయ, వంకాయ, అన్ని రకాలు కూడా వేశారు. కంద, చీరకాయ దుంప, సేవ దుంప, అన్ని రకాలతో, గుమ్మడికాయ, ఆనపకాయ, ముఖ్యంగా కావాల్సిన గుమ్మడికాయనండి. అట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఒక ఉల్లిపాయ వేసుకుని ఇలా కొద్ది ఆడాక వంకాయ అయితే వేసుకోవాలి. మీ వీడియో తీసాక మా అత్తయ్య గారికి అయితే వంకాయ గుర్తొచ్చింది. ఇంకా వంకాయ అంటున్నారు. నేను కోసుకొస్తాను. ఇదిగో చూడండి, చారు, ముద్దపప్పు కూడా వండారా? ఇదిగో ముద్దపప్పు, చారు. ఇంకేం పెడతారండి? పొంగడాలు, రైస్, అన్నమా, కొత్త బట్టలు. ఈవిడైతే మా అత్తయ్య గారు అయితే కొత్త చీర అయితే కట్టేసుకుని రెడీ అయిపోయారు. మార్నింగే వంటలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు వంకాయ కోసుకొచ్చేచ్చారండి. కూరలో ఇంతకు వీడియో తీసాక ఆవిడకి వంకాయ గుర్తొచ్చింది. నేను వంకాయ తెచ్చేస్తాను. కలగలుపు కూరలో వంకాయ అయితే బాగుంటుంది. అన్ని కూరగాయలు కలిపితేనే కదండి మనకైతే చెట్టుకు వంకాయ కాసింది. నేనైతే వంకాయ తెచ్చి ఇచ్చేసాను. మా అత్తగారు అయితే కోసేసి వేసేస్తున్నారు. ఒక్కొక్కటి మర్చిపోతారు కదా ఎప్పుడైనా కూడా. అంటే మేము కలగలుపులో ఇంటికాడ వంకాయలు కాస్తున్నాయని వంకాయలు తేలేదు. అందుకని మా అత్తయ్య గారేమో వంకాయ మర్చిపోయారు. ఇప్పుడు వంకాయ కోసి కూరలో వేసేస్తారు. అయిగో వంకాయ అయితే లేతగా ఉంది కదా, చక్కగాని. ఏ వంకాయ అంటే ఇష్టం ఏంటి? అడగండి. కాదు మచ్చ. చారు అయితే మరిగిపోతుందండి. ముద్దపప్పు అయింది. ఇంకా అన్నం ఆకని పెట్టొచ్చండి. అన్నం అయితే ఆకని పెట్టారు. వంకాయలు అయితే కోస్తారు, కూరలో వేసేస్తారు. ఎప్పుడు ఉడికేటప్పుడు వంకాయలు వేసుకుంటే కలగలుపు కూర ఎంతమందికి ఇష్టం? నాకైతే పెద్దగా ఏమి ఇష్టం ఉండదండి. ఇంక పప్పు చారు ఉంది కదా. అరటిపండ్లు, కొబ్బరికాయ కూడా ముఖ్యమండి. నేనైతే ఇంకా పొంగడాలు అయితే వేసేస్తాను. పొయ్యి కాడికి అయితే వెళ్ళిపోతాను. పోకుండా పాకం కూడా రెడీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంటికి పిండి కట్ట వేయాలి కదా. నాకైతే తర్వాత మాట్లాడతాను. వీడియో అయితే తీసేస్తాను. తర్వాత మళ్ళీ పొంగడాలతో మళ్ళీ వస్తాము. బాయ్ ఫ్రెండ్స్. మా పండుగ ఎలా జరుగుతుందంటే ఇట్లా జరుగుతుంది. మీ ఇంట్లో ఎలా జరుగుతుందని చిన్న కామెంట్ చేయండి. మన ఛానల్ అందరూ చూడాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.